తమరి పాదాలకు మేము ఏ కష్టం కలగనివ్వకూడదు. అందువల్ల ఈ మెత్తని తివాసీపై కాలు మోపి ముందుకు రండి ప్రభు. రండి, మీకోసమే. ధన్యవాదాలు. దయచేయండి మహాదేవపుత్ర గణేశ. తమరి పాదాలకు మేము ఏ కష్టం కలగనివ్వకూడదు. అందువల్ల ఈ మెత్తని తివాసీపై కాలు మోపి ముందుకు రండి ప్రభు. రండి, మీకోసమే. ధన్యవాదాలు. మాకు తమరి చరణార విందములను కడిగే అవకాశం ఇవ్వండి. ఇక్కడి పరిస్థితులన్నీ నేను ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయి. అందరూ ఎంతో భక్తిభావం కలిగి ఉన్నారు. ఎలాంటి కపటము కనపడటం లేదు. ప్రభు, అనుమతినివ్వండి. భక్తి భావంతో తనకి మించిన వారు లేరనిపిస్తోంది. ఈ వినయ విధేతలు బాహ్యంగా మాత్రమేనా, లేక అంతరంగం కూడా ఇంతే నిర్మలమైన భక్తి భావంతో ప్రకాశిస్తుందా? ఇంకా అంతా మూషికోత్తముడి మీదే ఆధారపడి ఉంది. ఈయన ముఖ కవలికల్ని బట్టి తన భావాల్ని కనిపెట్టలేకపోతున్నాను. మరి ఇక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టు ఎందుకు అనిపించింది? పదండి శివపుత్ర గణేశ. తమరి ఆసనాన్ని అలంకరించండి. లేదు, నేను ఆ ఆసనంపై కూర్చోదలుచుకోలేదు. ఏమైంది ప్రభు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఆ ఆసనం శివలింగం కంటే ఎక్కువ ఎత్తుగా ఉంది. లేదు, నేను ఆ ఆసనంపై కూర్చోదలుచుకోలేదు. ఏమైంది ప్రభు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఆ ఆసనం శివలింగం కంటే ఎక్కువ ఎత్తుగా ఉంది. సంతానం స్థానం ఎప్పుడూ తండ్రి పాదాల వద్దే ఉండాలి, వారికంటే ఎత్తులో ఉండకూడదు. అదేవిధంగా మా భక్తుల స్థానం కూడా ఎప్పుడూ భగవంతుడి పాదాల వద్దనే కదా ప్రభు. వీరి భక్తిలో ఎలాంటి లోపమూ కనపడటం లేదు. ఎందుకో కానీ ఇప్పటికీ ఏదో దుర్మార్గం జరుగుతుందనిపిస్తోంది. మన మూషికోత్తముడికి ఏదైనా ఆధారం దొరుకుతుందో చూడాలి. ఇదేమిటి? ఏదో విచిత్రమైన నీడ నా మీద పడుతుందేమిటి? వీరి భక్తిలో ఎలాంటి లోపము కనపడటం లేదు. ఎందుకో గానీ ఇప్పటికీ ఏదో ఒక దుర్మార్గం జరుగుతుందనిపిస్తోంది. మన మూషికోత్తముడికి ఏదైనా ఆధారం దొరుకుతుందో చూడాలి. ఇదేమిటి? ఏదో విచిత్రమైన నీడ నా మీద పడుతుందేమిటి?
లడ్డు ఆ లడ్డూని చూస్తుంటే ఊరికే ఉండలేకపోతున్నాను నేను. ఏదో ఒకటి చేయాల్సిందే. లడ్డు అదిగో అటు చూడండి, దొంగ ఎలుక. పట్టుకోండి, దాన్ని వదిలిపెట్టద్దు. అమ్మ, చూస్తుంటే వీళ్ళు నన్ను వదిలిపెట్టేటట్లు లేరే. ఎలా తప్పించుకోవాలి నేను? ఎందులో దూరాలో అర్థం కావట్లేదే. ప్రభు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిగెత్తు ముషిక. ఎన్ని లడ్డూలు! అద్భుతం. సేవక, నీ పల్లెంలో లడ్డూలు తక్కువైనట్లు కనిపిస్తున్నాయి. ఎందుకు? అది ఒక ఎలకొచ్చింది స్వామి. ఏమిటి? ఎలక? అవును స్వామి, అదే లడ్డు దొంగలించుకుపోయింది. దాన్ని ఆపేలోపుగానే అది పారిపోయింది. మీరేం కంగారు పడకండి. మా వాహనం మూషికొత్తముడు ఆ లడ్డూలు తీసుకువెళ్ళి తింటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మిగిలిన లడ్డూలు నా ఫలహారానికి సరిపోతాయి. ప్రభు, తమరు నాకు అనుమతినిస్తే నేను నా చేతులతో స్వయంగా తమరికి లడ్డూలు నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను. మూషికొత్తముడు నాకంటే ముందు ఎప్పుడూ ప్రసాదం స్వీకరించడు. అంటే తను ఏదో ప్రత్యేకమైన కారణం వల్లే లడ్డూ తీసుకుని ఉంటాడు. ఇక్కడ 2 దారులు 2 వైపులకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలప్పా? అటు చూస్తేనేమో వెండి నగరం, ఇటు చూస్తేనేమో లోహ నగరం కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి? ఏమీ అర్థం కావడం లేదు. చూస్తుంటే ఈ దారేమో అగ్నిపర్వతం వైపు వెళ్తోంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? జై విఘ్ననాయక, జై ప్రభు. గణేశ ప్రభు కాపాడండి. అయ్యో, చూస్తుంటే మా మూషికొత్తముడు ఏదో ప్రమాదంలో చిక్కుకొని నా సహాయం కోరుతున్నట్టుంది. గణేశ కాపాడండి నన్ను ప్రభు. మూషికొత్తముడు ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. తను ఎక్కడున్నాడో కనిపెట్టి రక్షించాలి తనని. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. దాంతో వెంటనే నేను ఇక్కడి నుండి మూషికోత్తముణ్ణి కాపాడడానికి వెళ్ళాలి. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. మిగిలిన దారి ఒకటే, వీళ్ళందరినీ ఇక్కడే స్తంభించిపోయేలా చేయటం. నేను మూషికోత్తముడి కోసం వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ కాలం స్తంభించిపోయింది. నేనింక నిర్భయంగా వెళ్ళి మూషికోత్తముణ్ణి వెతుక్కోవచ్చు. మీరేమీ భయపడకండి మూషికోత్తమా. మీ గణేశుడికి మీ పిలుపు వినిపించింది. నేను వస్తున్నాను తమరిని రక్షించడం కోసం. కాపాడండి నన్ను ప్రభు. ప్రభు ప్రభు ప్రభు. ఇక్కడ మూషికోత్తముడి స్వరం అన్ని దిశల నుండి ప్రతిధ్వనిస్తుంది. అందువలన తను ఎటువైపున్నాడో కనిపెట్టడం చాలా కష్టం. ఏది ధ్వనో ఏది ప్రతిధ్వనో అర్థం కావడం లేదు. కనుక మరో ఉపాయం ఆలోచించాలి. ఒక ఎలకొచ్చింది స్వామి. అదే లడ్డూలు దొంగలించుకుపోయింది.
ఇదన్న మాట అసలు కారణం. ఇందాక నాకంటే ముందు ప్రసాదం స్వీకరించింది. తను వెళ్లే దారిలో బూందీలు చల్లడం ద్వారా తను వెళ్ళిన దారి నాకు తెలిసేలా చేసింది. ఎటు చూసినా ప్రాణాపాయమే కనిపిస్తోంది నాకు. గణేష, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు, అయ్యో. ఇక్కడ నుండి ఏ దిశలో వెళ్ళాలి నేను? అగ్నిపర్వతమా? తారకాసురుడి పుత్రుల కోరిక మేరకే మాయాసురుడు ఈ త్రిపురాలను నిర్మించి ఇచ్చారు. ఎవరైనా సరే త్రిపురాసురులు అగ్నిపర్వతాన్ని ఎందుకు నిర్మించుకుంటారు? అర్థమైంది. ఈ ప్రదేశంలోనే ఏదో రహస్యం దాగుంది. ప్రభు, కాపాడండి, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు, మూషికొత్తముడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. తనని కాపాడాలి. ప్రభు. మూషికొత్తమా, మీరేం భయపడకండి. మిమ్మల్ని కాపాడడానికి నేనున్నానుగా. నేను వస్తున్నాను మూషికొత్తమా. ఈ కొమ్మ విరిగిపోయేలా ఉంది. చిన్న ప్రమాదం తప్పిందనుకుంటే పెద్ద ప్రమాదం నోరు తెరుచుకుంది ప్రభు. మీరేమీ కంగారు పడకండి మూషికొత్తమా, నేనున్నాను కదా మీకు తోడుగా. ప్రభు, ఇప్పుడు బండ కూడా కురింగిపోతుంది ప్రభు. ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుంది? ప్రభు, ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? మూషికొత్తమా, నాతో పాటు మీరు దూకండి. భలే బాగుంది ప్రభు. తమరు తమ సాహసంతో గొప్ప ఉత్కంఠభరితంగా మార్చేశారు ఈ అనుభవాన్ని. మూషికొత్తమా, మనం ఇక్కడికి వచ్చిన కారణం ఉత్కంఠభరితంగా ప్రయాణించడం కాదు. ఏది తెలుసుకోవటానికి వచ్చామో దానికి ఆధారం వెతకండి. సరే ప్రభు. పదండి మూషికొత్తమా, మనం ఏ కారణంగా ఇక్కడికి వచ్చామో దాన్ని నెరవేర్చుకోవాలి. అట్లనే ప్రభు. ఈ అసంపూర్ణ అసుర రూపాలేమిటి? ఎందుకు ఉపయోగిస్తాయి? ఇవి ఎందుకు ఇక్కడున్నాయి? ఇదంతా ఎవరు నిర్మిస్తున్నారు? ఇప్పుడు ఈ అగ్ని రూపాలు క్రమంగా పెరుగుతూ వచ్చి ఒక మహాదివ్యాగ్ని ఆకారాన్ని దాలుస్తాయి. దాని నుండి విధ్వంసకరమైన ఉష్ణ శక్తి ఉద్భవిస్తుంది. ఇలాంటి విస్ఫోటనం మహాదేవుని 3వ కంటి నుండి మాత్రమే వెలువడుతాయి. ఆ శక్తి నుండి అసంఖ్యాకమైన అసుర సైనికుల పంచభూతాల తత్వాలతో రూపొందించబడతారు. చివరికి అసుర సైనికులుగా తయారవుతారు. వారిని నాశనం చేయటం అసంభవం.
ఈ సైనికులు యావత్ బ్రహ్మాండంలోనూ అసుర సామ్రాజ్యాన్ని నెలకొల్పి ఈ త్రిపురాలున్నంత వరకు నిరాఘాటంగా పరిపాలించగలరు.